హాయ్ స్టూడెంట్స్. సో, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏడబ్ల్యూఎస్ లాంబ్డాకి సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని ఎలా అడుగుతారు, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ మీరు స్టార్ట్ చేసే ముందు మన వెబ్‌సైట్‌లో ఏదైతే ఉందో ఒక లైక్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్రాజెక్టు అది మీరు కంపల్సరీగా అయితే చేసుండాలి. అది చేస్తేనే మీకు ఈ ప్రాజెక్ట్ అనేది లైక్ ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి ఆహ్, క్లియర్‌గా అర్థమవుతాయి. ఒకవేళ ఎవరైనా సరే సారీ. ఒకవేళ ఎవరైనా సరే ఇంటర్వ్యూ లైక్ లాంబ్డా ప్రాజెక్ట్ గాని చూడనట్లయితే, మన వెబ్‌సైట్‌లోకొచ్చేసి తెలుగు అని సెలెక్ట్ చేసుకొని, ఇక లైవ్ రికార్డింగ్స్ ఉంటాయి. ఈ లైవ్ రికార్డింగ్స్‌లో మీకిక్కడ సెకండ్ లెవెల్ ఉంటుంది. సెకండ్ మాడ్యూల్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈటీఎల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుందన్నమాట. ఓకే. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది. సో, ఒకసారి చూడండి. ఇది గాని ప్రాజెక్ట్ గాని మీరు చేసుకున్నట్లయితే, మీకు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా మీద అడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్ మీకు చాలా సులభంగా ఉంటాయి. ఓకే. ఓకే. స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో నేను బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ ఎక్స్‌పర్ట్ లెవెల్ ఓకే. 3 స్టేజెస్‌గా డివైడ్ చేశాను. ఒక్కొక్క స్టేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ మనము ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు లాంబ్డా గురించి మాట్లాడుకుందాం. లాంబ్డా ఏంటి? లాంబ్డా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత దాన్ని బేస్‌గా చేసుకొని ఓకే. దాన్ని బేస్‌గా చేసుకొని మనం ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని ఈజీగా అర్థం చేసుకుందాం. ఓకే. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే. క్లియర్‌గా అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. జస్ట్ ఫాలో అవ్వండి. ఓకే. రైట్. రైట్. సో, ఇప్పుడు మనము ఒకసారి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా గురించి తెలుసుకుందాం. ఓకే. సో, లాంబ్డా అనేది బేసికల్‌గా మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇట్ ఈస్ ఎ సర్వర్‌లెస్ అప్లికేషన్. సర్వర్‌లెస్ అప్లికేషన్. సో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్‌లెస్ అప్లికేషన్? సో, సర్వర్‌లెస్ అప్లికేషన్ అంటే ఏంది అంటే సర్వర్ అంటే ఏంది? సర్వర్‌లెస్ అప్లికేషన్ అంటే. సర్వర్ అంటే ఏం లేదు. ఒక EC2 మెషిన్ మనం క్రియేట్ చేసుకొని, దాంట్లో పైథాన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని, దాంట్లో పైథాన్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే. ఎగ్జిక్యూట్ చేయడం. ఇదంతా కూడా సర్వర్ బేస్డ్ అన్నమాట. ఓకే. అయితే సర్వర్‌లెస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం EC2 మెషిన్ క్రియేట్ చేయడం గాని, పైథాన్ రిలేటెడ్ సెటప్ చేయడం గాని, ఇవన్నీ మనం చేయం. జస్ట్ మనం ఏందంటే, పైథాన్ కోడ్ అనేది డెవలప్ చేసుకొని, ఓకే. దాన్ని లాంబ్డా సర్వీస్‌లో రన్ చేస్తాం. ఓకే. సో, దీన్ని మనం సర్వర్‌లెస్ అంటాం. ఇక్కడ బేసికల్‌గా ఏందంటే, అగైన్ మనం ఇక్కడ సర్వరే యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. సర్వర్ లేకుండా ఏది రన్ అవ్వదు. సర్వరే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ సర్వర్‌ని మెయింటైన్ చేసేది ఎవరంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి ఈ సర్వర్‌ని ఎవరు మెయింటైన్ చేశారంటే, ఎవరైతే EC2 మెషిన్ క్రియేట్ చేశారో వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. లైక్ కంపెనీ మెయింటైన్ చేస్తుందనుకుందాం. ఓకే. లేదంటే ఒక డెవలపర్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే. దిస్ ఈస్ ద మీనింగ్. ఓకే. అయితే ఈ లాంబ్డా అనేది లైక్ ఎంతైతే మనం వాడుకుంటామో అంతే పే చేయాలి. సారీ. దాని మీనింగ్ ఏంది అంటే, ఈ లాంబ్డాని ఎంతసేపయితే రన్ చేస్తాము. ఓకే. రన్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మనీ అనేది చార్జ్ చేశారనమాట. సో, దానివల్ల ఏంటి అంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ పర్పస్ కోసమే దీన్ని యూజ్ చేస్తారు. అదే ఇక్కడ అనుకోండి, మీరు రన్ చేసినా, రన్ చేయకపోయినా అమౌంట్ అనేది పే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈజీ టు మెషిన్ క్రియేట్ చేసాం కాబట్టి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ కోడ్‌ని రన్ చేస్తామో, ఆ రన్ అయిన టయానికి పేస్ చేసుకొని దాని యొక్క లైక్ ఆ రన్ టైమ్‌లో రిక్వైర్మెంట్ యూజ్ చేస్తాం కదా! దానికి మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేస్తాం. సో, మీకిప్పుడు సర్వర్‌కి, సర్వర్‌లెస్‌కి డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా! రైట్. సో, ఇంటర్వ్యూలో చెప్పండి. సర్వర్‌కైతే మనం ఈజీ టు మెషిన్ క్రియేట్ చేసుకొని ఎవ్రీథింగ్ మనం హ్యాండిల్ చేయాల్సొస్తది. అదే సర్వర్‌లెస్ అయితే సో, మెయింటెనెన్స్ మొత్తం కూడా ఏడబ్ల్యూఎస్ వాడు చూసుకుంటాడు. జస్ట్ వి హావ్ టు ఫోకస్ ఆన్ ది డెవలప్‌మెంట్ అంతే సింపుల్‌గా. రైట్. అయితే ఈ లాంబ్డా అనేది మెయిన్‌గా 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. ఒకటి ఎగ్జిక్యూషన్ టైమ్ అండ్ మెమరీ. ఓకే. మెమరీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఇంపార్టెంట్. ఈ రెండిటిని బేస్ చేసుకొని మనం ఎంటైర్ లాంబ్డా సంబంధించిన ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నిటిని కూడా మనం కవర్ చేయబోతున్నాం. ఓకే. ఎగ్జిక్యూషన్, టైమ్ అండ్ మెమరీ. సో, ఎగ్జిక్యూషన్ టైమ్ అంటే ఏం లేదు. ఒకసారి మనము ఏదైనా ఒక ఒక్క నిమిషం చెప్తాను చూడండి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైథాన్ స్క్రిప్ట్ రాసామనుకుందాము. ప్రింట్, ప్రింట్ హెల్లో. ఓకే. ప్రింట్ హెల్లో. జస్ట్ అనుకుందాం.
ఓకే. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఒక ప్రోగ్రామ్ రాసామో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామనమాట. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అయింది? దీనికి మెమరీ ఎంత యూజ్ చేసుకుంది? ఇవి రెండే అన్నమాట. ఎంత టైం పట్టింది ఎగ్జిక్యూషన్ అవ్వడానికి? ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసింది? ఓకే. అవి ఈ ఏడబ్ల్యూఎస్ లాంబ్డాలో వెరీ, వెరీ ఇంపార్టెంట్. కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. సో, ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాక్సిమం ఎంతసేపు వరకు అంటే ఎంతసేపు వరకైతే రన్ చేయొచ్చంటే 15 మినిట్స్ వరకు మీరు రన్ చేసుకోవచ్చు. అంటే 15 మినిట్స్ వరకు ఆ స్క్రిప్ట్ అనేది రన్ అవుతూ ఉండొచ్చు. ఓకే. తర్వాత ఎంత మెమరీ వరకు మనం అలోకేట్ చేయొచ్చంటే 128 ఓకే. మనకి 180 డిఫాల్ట్ 128 ఎంబీ ఉంటుంది. దాని నుంచి మనము మోర్ దెన్ మనకి 10 జీబీ అంటే 10 జీబీ డేటా. డేటా ఈస్ నథింగ్ బట్ ఇది ర్యామ్ అంటాం. ఓకేనా? ఇది ర్యామ్. అంటే 10 జీబీ ర్యామ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అండ్ 15 మినిట్స్ వరకు 15 మినిట్స్ వరకు మనం ఎగ్జిక్యూషన్ టైమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒక లాంబ్డా ద్వారా. ఓకే. ఇవి ఇంపార్టెంట్. లాంబ్డాలో వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ టైమ్? మాక్స్ ఎగ్జిక్యూషన్ టైమ్ వచ్చేసి 15 మినిట్స్. సో, హౌ మచ్ మెమరీ యూ కెన్ అలోకేట్. సో, 128 ఎంబీ నుంచి 100 సారీ 10 జీబీ వరకు ర్యామ్‌ని మనము ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఓకే. అంటే ఏంలే మన యొక్క పైథాన్ స్క్రిప్ట్ రన్ అవ్వటానికి మనకు కావాల్సిన ఏడబ్ల్యూఎస్ లాంబ్డా వాడు ప్రొవైడ్ చేసే ఎన్విరాన్మెంట్ అనమాట ఇది. ఓకే. సో, ఇక్కడితో ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని మీరు ఓకే. మేము ఈ లాంబ్డా మీద ఏ క్వెషన్ అడిగినా సరే, ఈ రెండిటిని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదేందో ఇప్పుడు చూద్దాం మనం. సో, ఫస్ట్ మనం బేసిక్ లెవెల్‌లోకెళ్దాం. సో, ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ హౌ డస్ ఇట్ వర్క్ అన్నాడు. సో, సింపుల్. వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఈస్ ఎ సర్వర్‌లెస్ అప్లికేషన్. ఓకే. సర్వర్‌లెస్ అప్లికేషన్ లైక్ ఆహ్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా వాడు లైక్ సర్వర్ మెయింటెనెన్స్ మొత్తం కూడా వేరే వాళ్ళు చూసుకుంటారు. వి హావ్ టు మెయింటైన్ ఓన్లీ ద sorry, we have to focus only on the development part. Okay. How does it works అంటే లైక్ జస్ట్ సర్వర్‌లెస్ లైక్ ఏడబ్ల్యూఎస్‌లో సర్వీస్ ఉంటుంది. దాన్ని మనం తీసుకొని దాంట్లో ఎగ్జిక్యూట్ చేయడం వరకే. మన యొక్క రెస్పాన్సిబిలిటీ. హౌ డస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా స్కేల్ ఆటోమేటికల్లీ? ఇది గుర్తుపెట్టుకోండి. స్కేల్ ఆటోమేటికల్లీ అంటే ఏందంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజరు ఒక రిక్వెస్ట్ పంపించాడనుకోండి. అప్పుడు మనకి ఒక లాంబ్డా అనేది క్రియేట్ అవుతది. ఒక లాంబ్డా అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఇంకొక రిక్వెస్ట్ పంపించాడనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లాంబ్డా అనేది క్రియేట్ అవుతది. అంటే ఏంలే. ఇప్పుడు మనకి 10 యూజర్స్ ఒకేసారి రిక్వెస్ట్ పంపిస్తే 10 లాంబ్డాస్ క్రియేట్ అవుతాయి. అలాగే 100 యూజర్స్ ఒకేసారి రిక్వెస్ట్‌లు పెడితే 100 లాంబ్డాస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, దీన్నే వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అంటే హౌ డస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా స్కేల్స్ ఆటోమేటికల్లీ? ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ యాక్చువల్‌గా నేను ఆల్రెడీ చెప్పాను. ఏడబ్ల్యూఎస్ ఈస్ ఎ సర్వర్‌లెస్ అప్లికేషన్. ఇక్కడ మనం మెయింటైన్ చేసేది ఏమీ ఉండదని. సో, ఇదంతా కూడా ఇక్కడ మీరు చేసేదేముండదు. ఇది ఆటోమేటిక్‌గా స్కేల్ అప్ అయిపోద్దనమాట. అది ఎవరు చూసుకుంటారు అంటే లాంబ్డా. ఎలా హ్యాండిల్ చేస్తదంటే లాంబ్డాకి వచ్చే రిక్వెస్ట్‌లని బేస్ చేసుకొని ఎన్ని లాంబ్డాలు క్రియేట్ చేయాలి అనేది అదే డిసైడ్ అవుతది. ఓకే. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇఫ్ 1 పర్సన్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ 1 లాంబ్డా రన్స్. ఇఫ్ 100 పీపుల్ సెండ్ రిక్వెస్ట్ 100 లాంబ్డా. అయితే మాక్సిమం లిమిట్ ఉంటుంది గదా! ఓకే. మాక్స్ లిమిట్ ఉంటుంది గదా! ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని వరకు లాంబ్డాస్ క్రియేట్ అవుతాయి. ఓకే. ఎన్ని లాంబ్డాస్ వరకు క్రియేట్ చేస్తాయి. సో, ఒకవేళ ఆ క్వెషన్ అడిగారనుకోండి. మాక్సిమం ఎన్ని లాంబ్డాస్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే 1000 లాంబ్డాస్ క్రియేట్ అవుతాయి. ఎట్ ఎ టైమ్ 1000 లాంబ్డాస్ క్రియేట్ అవుతాయి. ఓకే. అంటే ఒకేసారి 1000 రిక్వెస్ట్‌లొచ్చినాయంటే లాంబ్డా అనేది హ్యాండిల్ చేయగలుగుతది. ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్‌లో నాకు మోర్ థాన్ 1000 కావాలనుకోండి. సో, అప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తది. కాపోతే డిఫాల్ట్ వచ్చేసి 1000. ఇఫ్ యూ వాంట్ మోర్ థాన్ 1000 అప్పుడేం చేయాలంటే మనము డైరెక్ట్‌గా ఏడబ్ల్యూఎస్ సపోర్టర్స్ ఉంటారు గదా! వాళ్ళతో మనము కమ్యూనికేట్ అయ్యి, సో, మాకు మోర్ థాన్ 1000 లిమిట్
ఎగ్జిక్యూట్ కావాలి అంటే లైక్ మోర్ దాన్ 1000 కంకరెన్స్ కావాలి అంటే వాళ్ళు అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే యూ హావ్ టు డిస్కస్ మోర్ దెన్ 1000 కావాలి అనుకుంటే. సో, ఇప్పుడు అర్థమైంది కదా! కంకరెన్స్ అంటే ఏందంటే ఇక్కడ చూడండి. కంకరెన్స్ హియర్ మీన్స్ దట్ నంబర్ ఆఫ్ లాంబ్డా ఎగ్జిక్యూషన్స్ రన్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్. ఓకే. ఒకే టైమ్‌లో ఎన్ని లాంబ్డాస్‌ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. కంకరెన్స్ అంటే పారలెల్ ప్రాసెసింగ్ అనమాట. సో, 10 వస్తే 10 రన్ అయిపోతాయి. 1000 వరకు లిమిట్ ఉంది. సో, 1000 వరకు హ్యాండిల్ చేస్తది. సో, మోర్ థాన్ 1000 వచ్చే లోపలికేందంటే అది హ్యాండిల్ చేస్తది. ఒక్కసారిగా అంటే 1000 కన్నా ఎక్కువొచ్చినా హ్యాండిల్ చేస్తది. ఎగ్జిక్యూషన్ టైమ్ ఉంటుంది గదా! ఇప్పుడు ఈ థౌసండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపల మధ్యలో ఏదైనా ఒకటి ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోయిందనుకోండి, ఆటోమేటిక్‌గా అది పిక్ చేసుకుంటదనమాట అట్లా. ఓకే. రైట్. ఇక ఇది మీకు ఈ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను. తర్వాత మీరు థియరిటికల్‌గా చూడండి. నెక్స్టు ఇక్కడ మీకు కోల్డ్ స్టార్ట్ అని ఉంది చూడండి. కోల్డ్ స్టార్ట్. వాట్ ఈస్ ద కోల్డ్ స్టార్ట్? కోల్డ్ స్టార్ట్ అంటే ఏమీ లేదు. వెరీ సింపుల్. మీరు ఒక లాంబ్డా ఉందనుకోండి. లాంబ్డాని ఫస్ట్ టైమ్ గుర్తుపెట్టుకోండి. లాంబ్డాని ఫస్ట్ టైమ్ రన్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ సమ్ లిటిల్ ఆఫ్ టైమ్. ఓకే. జస్ట్ ఒక 3 సెకండ్స్, 4 సెకండ్స్ తీసుకుంటుంది అనుకుందాం. అలా కాకుండా లాంబ్డా రెగ్యులర్‌గా రన్ చేస్తుందనుకోండి. ఇట్ విల్ టేక్ లెస్ థాన్ 1 సెకండ్. ఒక 1 సెకండ్ లోపే ఎగ్జిక్యూట్ అయితదనమాట. ఏం లేదు కోల్డ్ స్టార్ట్ అంటే ఏందంటే మీరు సింపుల్‌గా ఆన్సరే చెప్తుంటే ఫస్ట్ టైమ్ లాంబ్డాని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైమ్. అంటే స్టార్టింగ్ టైమ్ అనమాట. ఓకే. ఒక స్టార్టింగ్ టైమ్. దాన్నెలా చెప్పొచ్చంటే, మీరు వాళ్ళకి ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే, ఆహ్, ఇమాజిన్ ఒక బైక్ తీసుకుందాం. సో, బైక్‌కి చాలా రోజుల నుంచి వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి. సో, దానికి మనం 2, 3 కిక్‌లు ఇచ్చిన తర్వాత గాని స్టార్ట్ అవ్వదు. అంతే గదా! సో, దాన్ని మనం కోల్డ్ స్టార్ట్ అంటాం. అదే బైకు ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది. సో, రన్నింగ్‌లో ఉన్న బండిని మనం జస్ట్ ఎక్సిలరేటర్ ఇచ్చామంటే ఎళ్ళిపోద్ది. దాన్ని వార్మ్ స్టార్ట్ అంటాం. సో, కోల్డ్ స్టార్ట్ అంటే ఏందంటే, ఇనీషియల్‌గా లాంబ్డాని రన్ చేయడాన్ని కోల్డ్ స్టార్ట్ అంటాము. వార్మ్ స్టార్ట్ అంటే ఏందంటే, ఆల్రెడీ లాంబ్డా రన్నింగ్‌లో ఉంటుందనమాట. అంటే అసలు మూవ్‌మెంట్ ఇచ్చేస్తదనమాట. స్టార్ట్ చేయడమే దాన్ని యూజ్ చేయడమే లైక్ మన వంతు అట్లా అన్నమాట. సో, ఇక్కడ చూడు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చూడొచ్చు. కోల్డ్ స్టార్ట్ హ్యాపెన్స్ వెన్ ఏడబ్ల్యూఎస్ నీడ్స్ టు స్పిన్ అప్ ఏ ఫ్రెష్ లాంబ్డా ఎన్విరాన్మెంట్. కొత్త లాంబ్డా క్రియేట్ అప్పుడు కోల్డ్ స్టార్ట్ అనేది కొంచెం డిలే అవుతది. ఓకే. అది దాని మీనింగ్. సో, వాట్ ఆర్ లాంబ్డా ట్రిగ్గర్స్ అండ్ ఎగ్జాంపుల్స్. సో, మనము ఈ ప్రాజెక్ట్‌లో మనం చేసేటప్పుడు మనం ఏం చేసాము ఎస్3 బకెట్‌లోకి ఫైల్ అప్‌లోడ్ చేసి లాంబ్డా ట్రిగ్గర్ చేయాలన్నాం గదా! అదొక ట్రిగ్గర్ అన్నమాట. సో, ఇట్లా మనకి ఒక లాంబ్డాని ట్రిగ్గర్ చేయాలి అంటే, ఒక లాంబ్డాని ట్రిగ్గర్ చేయాలంటే వి హావ్ మెనీ ఆప్షన్స్. ఓకే. ఎస్‌కేఎస్ నుంచి ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్ఎన్ఎస్ నుంచి ట్రిగ్గర్ చేయొచ్చు. అందుకే నేను చెప్పాను. సో, మీరు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గాని చేసేస్తే మీకు ఆ ట్రిగ్గర్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమైపోద్ది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏంలా లాంబ్డాని నువ్వు ఎలా రన్ చేస్తావు? ఇప్పుడు లాంబ్డా ఉంది గదా! లాంబ్డా ఎక్కడుంది? క్లౌడ్‌లో ఉంది. దీన్ని నువ్వు ఎలా ఇన్వోక్ ఇప్పుడు మనము ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. ఫ్యాన్‌ని మనం ఎలా రన్ చేస్తాం? స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ అవుతది. సేమ్ అట్లాగే ఇక్కడ లాంబ్డాని రన్ చేయాలంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వాటిల్ని మనం ట్రిగ్గర్స్ అంటాం. ఎలా ట్రిగ్గర్ చేస్తావు? అది ఎస్‌కేఎసా? ఎస్ఎన్ఎసా? లేదంటే ఈవెంట్ బ్రిడ్జా? ఓకే. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. వాటిని ట్రిగ్గర్స్ అంటాం. సో, ఆ ట్రిగ్గర్స్ గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ. ఎస్3, ఏపీఐ గేట్‌వే, క్లౌడ్ వాచ్ ఈవెంట్, డైనమోడిబి, ఎస్‌కేఎస్. సో, ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్. చాలానే ఉంటాయి ట్రిగ్గర్స్. వీటిలో కొన్ని ఎగ్జాంపుల్స్. మీరు సింపుల్‌గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి అంతే. రైట్. నెక్స్ట్ ఏంది వాట్ ఆర్ ద సపోర్ట్ లాంగ్వేజెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా? సో, దీనికి ఆన్సర్ మీరు ఇప్పుడు మార్కెట్‌లో కామన్‌గా ఏమున్నాయి? పైథాన్. ఓకే. ఇంకోటేంది? జావా, పైథాన్. ఓకే. సింపుల్‌గా జావా. ఈ 2 చెప్పండి. తర్వాత నోడ్ జేఎస్, నోడ్ జేఎస్. తర్వాత పీహెచ్‌పీ. ఇవో 3 ఎగ్జాంపుల్ చెప్పి మోస్ట్‌లీ ఫోకసింగ్ ఆన్ ద పైథాన్. ఐ నో సమ్ సింపుల్ అదర్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ దిస్ అని చెప్పేసి ఒక 3 చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ తెలియాలని రూల్ లేదు. బట్ మనకి వచ్చేసి షీట్ ఇస్తాను. ఒకసారి చూడండి మీరు. ఇక్కడ వచ్చేసి పైథాన్, నోడ్ జేఎస్, జావా, గో, సి షార్ప్, రూబీ, పవర్ షెల్ అండ్ పీహెచ్‌పీ కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఓకే. తర్వాత వాట్ ఈస్ ద మాక్సిమం టైమ్ ఔట్? దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. సో, లాంబ్డా అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ టైమ్, మెమరీ. సో, ఇక్కడ వాడు అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద మాక్సిమం టైమ్ ఔట్ ఫర్ ఎ లాంబ్డా ఎగ్జిక్యూషన్ ఎన్ని నిమిట్స్ పడుతుంది?
మాక్సిమం రన్ టైమ్ వచ్చేసి 15 మినిట్స్. మీరు అడగొచ్చు మోర్ దెన్ 15 మినిట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటంటే అప్పుడేమవుతది? ఏంలా సర్వర్ ఆటోమేటిక్‌గా స్టాప్ అయిపోయి సింపుల్‌గా ఒక ఎర్రర్ త్రో చేస్తది. టైమ్ ఔట్ ఎర్రర్ అనేసి. అంతే. ఓకే. దానికి కూడా ఆన్సర్ ఇక్కడ ఉంది మనకి. సో, మాక్సిమం టైమ్ ఔట్ వచ్చేసి 15 మినిట్స్ ఉంటుంది. 900 సెకండ్స్. సో, ఇక్కడ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే 15 మినిట్స్ ఉంది. ఇఫ్ ద ఫంక్షన్ డస్ నాట్ కంప్లీట్ వితిన్ దట్ టైమ్. అంటే 15 మినిట్స్ ఇచ్చినా కూడా ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వలేదు అంటే ఏడబ్ల్యూఎస్ ఆటోమేటికల్లీ టర్మినేట్ చేస్తది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌ని. దిస్ మే రిజల్ట్ ఇన్ ఇన్‌కంప్లీట్ ప్రాసెసింగ్ ఫెయిల్యూర్ ఆర్ రిట్రైస్ డిపెండింగ్ ఆన్ ద ఈవెంట్ సోర్స్. ఓకే. సింపుల్. వాడిచ్చిన టైం దాటిపోతే ఆటోమేటిక్‌గా అది మొత్తం క్యాన్సిల్ చేస్తది. మొత్తం రిక్వెస్ట్ ఆ ప్రాసెస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి టైమ్ ఔట్ ఎర్రర్ త్రో చేస్తది. రైట్. ఈజ్ లాంబ్డా సర్వర్‌లెస్ ఆర్ కంటైనర్ బేస్డ్. సో, ఆల్రెడీ మనకు తెలిసిందే సర్వర్‌లెస్సే. సర్వర్‌లెస్సే ఏడబ్ల్యూఎస్ వాడు మెయింటైన్ చేస్తుంటాడు. కంటైనర్ బేస్డ్. యాక్చువల్లీ సర్వర్‌లెస్సే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏడబ్ల్యూఎస్ వాడు కంటైనర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట. ఓకే. దానికి సంబంధించిన ఇక్కడుంది. లాంబ్డా ఈస్ ఎ సర్వర్‌లెస్ బట్ ఇంటర్నల్లీ అమెజాన్ యూజెస్ కంటైనర్స్ టు రన్ యువర్ కోడ్ అది. ఓకే. నెక్స్ట్. కెన్ లాంబ్డా రన్ ఇన్ఫినిట్‌లీ? నో. సో, కంటిన్యూ‌గా రన్ చేయొచ్చా అంటే రన్ అవ్వదనమాట. సో, ఇన్ఫినిట్‌గా రన్ చేయాలంటే రన్ అవ్వదు. 15 మినిట్స్ వరకే ఉంటది. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూయరు క్వెషన్ అడిగాడనుకోండి. ఇప్పుడు నాకు ఇన్ఫినిట్‌గా రన్ అవుతూనే ఉండాలి అంటే ఎలా ఇస్తావు సొల్యూషన్ అని అడిగాడనుకోండి. అంటే కంటిన్యూ‌గా రన్ అవుతూనే ఉండాలి అన్నప్పుడు సొల్యూషన్ ఏం లేదు. సీ మనకి లాంబ్డా అనేది 15 మినిట్స్ ఉంది. అప్పుడు మీరేం చేయాలి? ఈసీ2 మెషిన్స్ తీసుకోవాలి. ఒక ఈసీ2 మెషిన్ క్రియేట్ చేసుకొని, అంటే ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని, దాంట్లో మీ పైథాన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇన్ఫినిట్‌గా రన్ అయ్యేది. సో, మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసే ఆప్షన్స్ ఏమున్నాయంటే, ఏడబ్ల్యూఎస్ ఈసీఎస్ ఒకటుంది. లైక్ ఫార్గేట్ ఉంది. ఈసీ2 ఉంది. ఓకే. స్టెప్ ఫంక్షన్ వదిలేసేయండి. ఇది చెప్పండి ఎగ్జాంపుల్ కింద. సో, వి కెన్ క్రియేట్ అవర్ సర్వర్ server. Okay, just create one server and run the Python code in that server. Then it will run like days, months, years. మీకు ఎంతసేపు రన్ చేసుకోవాలో అంతసేపు రన్ చేసుకోవచ్చు. ఒక ఫంక్షన్. ఓకే. ఇంటర్వ్యూలలో చెప్పుకోవచ్చు. ఈసీ2 మెషిన్ క్రియేట్ చేసుకొని రన్ చేసుకోవాలి. అదే ఒక ఆప్షన్ మనకుంది అంతే. వేరే ఆప్షన్ లేదు. అంటే ఒక కోడ్ కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉండాలి అంటే వి హావ్ ఓన్లీ ఆప్షన్ ఈసీ2 మెషిన్. సో, వాట్ ఈస్ ద డిఫాల్ట్ మెమరీ ఆఫ్ లాంబ్డా? ఇందాక మనం చెప్పుకున్నాము. వీటిల్లో ఉంది. 128 ఎంబీ నుంచి 10 జీబీ ఇస్తది. డిఫాల్ట్‌గా వచ్చేసి 128 ఎంబీ ఇస్తదనమాట. ఓకే. దాని గురించి చూద్దాం ఒకసారి. 128 ఎంబీ ఉంది. 10 జీబీ వరకు ఇస్తది. ఓకే. సో, ఇది ఆటోమేటిక్‌గా అనమాట. ఎప్పుడంటే మనం ఎటువంటి మెమరీ అలోకేట్ చేయకపోతే లాంబ్డా డిఫాల్ట్‌గా 128 ఎంబీ తీసుకుంటుంది. సో, అది ఎక్కడ చూసుకోవచ్చంటే మీరు ఒకసారి లాంబ్డాలోకెళ్ళి లాంబ్డాలోకెళ్ళి ఏదైనా ఒకటి తీసుకోండి. ఏదో ఒకటి తీసుకుందాం. కాన్ఫిగరేషన్‌లోకెళ్తే ఇక్కడ చూడండి దాన్ని. సో, మనం ఎటువంటి మెన్షన్ చేయకపోతే ఆటోమేటిక్‌గా 128 ఎంబీ తీసుకుంటుంది. సో, ఇక్కడ టైమ్ అవుట్ చూడండి ఇక్కడ 3 సెకండ్స్ మాత్రమే ఇస్తుంది. సో, ఒకవేళ మీరు పెంచుకోవాలంటే ఇక్కడ మాన్యువల్‌గా వచ్చి పెంచుకోవచ్చు. ఓకే. రైట్. హౌ డు యూ మీరు లాంబ్డా మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మైండ్‌లో ఈ 2 పెట్టుకోండి. ఎగ్జిక్యూషన్ టైమ్, మెమరీ. ఈ రెండిటిని బేస్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా వాటికి ఆన్సర్ ఆటోమేటిక్‌గా చెప్పేయొచ్చు. హౌ డు యూ మానిటర్ లాంబ్డా పర్ఫార్మెన్స్? సో, లాంబ్డా పర్ఫార్మెన్స్‌ని మానిటర్ చేయడానికి జస్ట్ చెప్పండి క్లౌడ్ వాచెస్. అంతే. ఏదైనా మనం క్లౌడ్ వాచ్‌ని యూజ్ చేసుకొని మానిటర్ చేస్తూ ఉంటాము. సో, ఎలా అంటే క్లౌడ్ వాచ్ వచ్చేసి ఇక్కడ మానిటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మానిటర్‌లో మనకి ఈ మానిటర్ ఉంటుందన్నమాట. ఏడబ్ల్యూఎస్ మానిటర్. సో, బై యూజింగ్ ద ఏడబ్ల్యూఎస్ మానిటర్ వి కెన్ మానిటర్ ద లాంబ్డా ఫంక్షనాలిటీ. ఇక్కడ చూడండి. ఎన్ని ఇన్వోకేషన్స్, డ్యూరేషన్, ఎర్రర్ కౌంట్స్ ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి, ఫెయిల్యూర్స్ అయినాయి, థ్రాటిల్స్, టోటల్ కంకరెంట్ ఎగ్జిక్యూషన్స్, రికర్సివ్స్ ఇవంతా కూడా. సో, బై యూజింగ్ ద ఏడబ్ల్యూఎస్ మానిటర్. ఓకే. రైట్. ఇక్కడొచ్చేసి క్రాస్ క్వెషన్స్ చూద్దాం మళ్ళీ మనం. ఇఫ్ లాంబ్డా స్కేల్స్ ఆటోమేటికల్లీ వై డు వి నీడ్ ప్రొవిజన్డ్ కంకరెన్సీ? ఓకే. సో, ఇక్కడేమంటుందంటే స్కేల్స్ ఆటోమేటికల్లీ వై డు వి నీడ్ ప్రొవిజన్డ్ కంకరెన్సీ? ఫస్ట్ మనము ఈ ప్రొవిజన్డ్ కంకరెన్సీకి మీనింగ్ తెలియాలి మనకి. ఓకే. ప్రొవిజన్డ్ కంకరెన్సీ అంటే ఏం లేదు. మనకి కోల్డ్ స్టార్ట్ ఉంది గదా! కోల్డ్ స్టార్ట్.
కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటి? ఫస్ట్ టైము ఒక లాంబ్డాని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్. ఓకే. టైమ్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు ఈ ది ఈ ఈ దీని మీనింగ్ ఏందంటే, వీళ్ళేం చేశారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 కంకరెన్స్‌లు అంటే 10 కంకరెన్స్‌లు క్రియేట్ చేశాననుకుందాం. దీంట్లో ఏం చేస్తారంటే 5 వచ్చేసి కోల్డ్ స్టార్ట్‌కెళ్తాయి. 5 వచ్చేసి ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తారనమాట. అంటే ఏంలా 5 వచ్చేసి స్టార్ట్ చేయలే. 5 వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేసుంటాయి. అంటే రెడీగా ఉంటాయనమాట. ఎప్పుడైతే లాంబ్డా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతదో, అప్పుడు ఫస్ట్ 5ని పిక్ అయిపోతాయి. తర్వాత ఈ పిక్ అయినాయి కాబట్టి, ఈలోపు ఏం చేస్తాయంటే ఇయి గూడా రెడీ అవుతాయనమాట. సో, ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంది అంటే, ఏంలా పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేయడం అంతే. పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం అంతే. సో, ఇప్పుడు నా దగ్గర 10 వెహికల్స్ ఉన్నాయనుకోండి. 5 వెహికల్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. 5 వెహికల్స్ స్టార్ట్ చేయాలి. సో, రన్నింగ్‌లో ఉన్న వెహికల్స్ ముందు పంపించేస్తాను జనాలొచ్చినప్పుడు. తర్వాత ఈలోపు ఈ జనాలెళ్ళేలోపు ఏం చేస్తాను, ఇవి కూడా రెడీ అయిపోతాయి కాబట్టి, జనాలెక్కడ ఇవి ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా ఎక్కించుకోవచ్చనమాట. దట్ ఈస్ ద బెనిఫిట్. సో, ప్రొవిజన్ కంకరెన్సీ అంటే దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. ఓకే. మనం తీసుకున్న దాంట్లో ఒక 10 ఉంటే ఆల్రెడీ 10లో 5 రెడీగా ఉంటాయి. 5 అనేది హోల్డ్‌లో ఉంటాయన్నమాట. సో, దీంట్లో ఫిల్ అయిపోయే లోపలికి ఇవి కూడా రెడీ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతది. సో, దాన్ని మీరు ఇంకొంచెం డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే హౌ టు మానిటర్ ఇది కాదు. యాహ్! సో, ఇక్కడ వితౌట్ ప్రొవిజన్ బైక్ ఈస్ పార్క్డ్. ఇట్ టేక్స్ టైమ్ టు స్టార్ట్. విత్ ప్రొవిజన్ ఏందంటే బైక్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్. జస్ట్ యాక్సిలరేట్ అనుకో. అంతే దాని మీనింగ్. ఓకే. సో, వాళ్ళు ఒక 10 తీసుకుంటారనమాట. దాన్నే ప్రీ వార్మ్డ్ ఈ పదాలొస్తుంటాయి. కోల్డ్ స్టార్ట్ అన్నారనుకోండి, ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేస్తున్నారని అర్థం. సో, ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్. వార్మ్ స్టార్ట్ అన్నారనుకోండి, ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంది లాంబ్డా దాన్ని యూజ్ చేసుకోవడమనమాట. ఓకే. మనం కాన్ఫిగర్‌లో ఏస్తే కంకరెన్సీ అండ్ డేట్ యాక్సెస్. ఓకే. రైట్. అన్‌రిజర్వ్డ్ అకౌంట్ కంకరెన్సీ. సో, డిఫాల్ట్ అంటే ఏముండవు. ఎందుకంటే ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. ఆటోమేటిక్‌గా స్కేల్ చేసుకుంటదది. రైట్. ఏముంది నెక్స్ట్ ఇఫ్ లాంబ్డా ఈస్ ఎ సర్వర్‌లెస్ వై డు వి నీడ్ వీపీసీ? సో, బేసికల్‌గా సర్వర్‌లెస్ ఉంటుంది. వై డు వీపీసీ అంటే వీపీసీ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. ఇది బేసికల్‌గా ఏంది అంటే ఎప్పుడైతే మనము డేటాబేస్‌తో కనెక్ట్ అవుతామో అప్పుడు మనకి ఇది యూజ్ అవుతది అంతే. ఈ వీపీసీ అనేది మనకి మనం చూసాము ఎక్కడ అంటే డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసాము. ఓకే. ఇది పెద్ద ఏముండదు. పెద్ద క్వెషన్ ఏం కాదది. ఓకే. ఇఫ్ లాంబ్డా డజంట్ రిక్వైర్ సర్వర్స్ దెన్ వేర్ డస్ ఇట్ రన్? ఇది జస్ట్ క్రాస్ క్వెషనేనండి. ఏమంటున్నాడు? ఇఫ్ లాంబ్డా డజంట్ రిక్వైర్ ఎ సర్వర్ అన్నాడు. దెన్ వేర్ డస్ ఇట్ రన్? ఏదైనా సరే రన్ అవ్వాలి అంటే క్లౌడ్‌లో ఖచ్చితంగా మనకి సర్వర్ ఉండాలి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అంటే నో. ద లాంబ్డా రిక్వైర్స్ ద సర్వర్ టు రన్ ద పైథాన్ కోడ్. బట్ ద సర్వర్ ఈస్ బట్ ద సర్వర్ మెయింటెనెన్స్ ఈస్ మెయింటైన్డ్ బై ది ఏడబ్ల్యూఎస్. ఓకే. ఇక్కడ వాడేమంటున్నాడు? డజంట్ రిక్వైర్ సర్వర్ అన్నాడు. నో. దీనికి ఆన్సర్ ఏందంటే కాదు. తప్పది. సర్వర్ కంపల్సరీగా ఉండాలి. సర్వర్ ఉంటేనే రన్ అవుతది. బట్ ఆ సర్వర్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడు మెయింటైన్ చేస్తాడని చెప్పాలి ఇక్కడ అంతే. ఇఫ్ ఎ లాంబ్డా టైమ్ ఔట్ 15 మినిట్స్ మాక్స్. హౌ డు యూ రన్ లాంగ్ టాస్క్? అంటే ఇక్కడ అడిగాడు చూడండి. నీకు 15 మినిట్స్ ఇక్కడ ఏమంటున్నాడంటే 15 మినిట్స్ కన్నా ఎక్కువ రన్ చేయాలి. ఒకవేళ నీ దగ్గర ఒక పైథాన్ స్క్రిప్ట్ ఉంది. ఓకే. నీ దగ్గర ఒక పైథాన్ స్క్రిప్ట్ ఉంది. దీన్ని 15 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు రన్ చేయాలి అంటే నువ్వేం చేస్తావు అని అడిగాడు. సో, మనకి లాంబ్డా అనేది ఓన్లీ 15 మినిట్సే ఇస్తది. దేర్ ఈస్ నో ఛాన్స్ టు ఇంక్రీజ్. ఓకే. సో, మోర్ థాన్ 15 మినిట్స్ అనే స్క్రిప్ట్ గాని రన్ చేయాలనుకోండి, అప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏందంటే ఈసీ2 మిషన్. ఈసీ2 మిషన్ ఉంటుంది. అంటే డిఫరెంట్ ఉన్నాయి మనకి. యాక్చువల్‌గా చాలానే ఉన్నాయి. నాట్ ఓన్లీ ద ఈసీ2 దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ అన్నమాట. చెప్తాను. నాకు తెలిసినవి కొన్ని చెప్తాను మీకు. అంటే బేసికల్‌గా లాంబ్డా వచ్చేసి మనకి 15 మినిట్స్ రన్ అవుతది. తర్వాత మనకి గ్లూ ఉందన్నమాట. గ్లూ.
గ్లూ వచ్చేసి 48 అవర్స్ ఉంటుంది. 48 అవర్స్ ఉంటుంది. తర్వాత మనకి ఆహ్, ఐ థింక్ నాకు తెలిసి ఈసీ2 ఉంది. ఈసీ2 వచ్చేసి మీకు తెలిసిందే ఇది సర్వర్ ఇది. ఈ సర్వర్ కాబట్టి మీ ఇష్టం. మీరు ఎంతసేపు రన్ చేసుకోవాలనుకుంటున్నారో లైక్ అవర్స్ నుంచి ఇయర్స్ వరకు రన్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఈసీ2 మిషన్. బట్ లాంబ్డా అండ్ గ్లూ ఈ 2 కూడా ఏందంటే సర్వర్‌లెస్. సో, వాడు సర్వర్‌లెస్ అన్నప్పుడు 15 మినిట్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 48 అవర్స్ ఇచ్చాడన్నమాట. అంటే ఒక స్క్రిప్ట్ రన్ అవ్వడానికి లాంబ్డాలో 15 మినిట్స్ పడుతుంది. మోర్ థాన్ 15 మినిట్స్ కావాలి అనుకుంటే గ్లూ యూజ్ చేసుకోండి పైథాన్ స్క్రిప్ట్. అలా కాదు నాకు మోర్ థాన్ 48 అవర్స్ కావాలి అనుకుంటే అప్పుడు సెపరేట్‌గా ఇంకా వేరే ఆప్షన్ ఉండదు మనకి. సెపరేట్‌గా ఈసీ2 మిషన్ క్రియేట్ చేసుకొని, ఆ ఈసీ2 మిషన్‌లో మనం పైథాన్ స్క్రిప్ట్‌ని రన్ చేయడమే. అదొక్కటే ఉంటుంది ఆప్షన్. ఓకే. రైట్. సో, మొత్తం బేసిక్ లెవెల్ ఇవి. సో, మీరు బేసిక్ లెవెల్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే, లాంబ్డా విషయం ఎప్పుడైనా సరే లాంబ్డా మీద ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే, లాంబ్డా మీద క్వెషన్స్ అడుగుతున్నాడు అంటే, మీకు మైండ్‌లో ఇది ఉండిపోవాలి. ఎగ్జిక్యూషన్ టైమ్ మైండ్‌లోకి రావాలి. తర్వాత మెమరీ అనేది రావాలి. ఓకే. కంకరెన్సీ అంటే కంకరెన్సీ కొన్ని కీవర్డ్స్ అన్నమాట. కంకరెన్సీ అంటే ఎన్ని లాంబ్డాస్ క్రియేట్ చేయగలుగుతావు. సో, మాక్సిమం లాంబ్డాస్ వచ్చేసి 1000. దీనికన్నా ఎక్కువ కావాలి అంటే అని అడిగాడనుకోండి క్వెషన్. సో, వి హావ్ టు కనెక్ట్ విత్ ద ఏడబ్ల్యూఎస్ సపోర్ట్ టీమ్ అంతే. ఓకే. ఇంకేమన్నా దీంట్లో ఒక్కసారి ఓవర్‌వ్యూ చేద్దాం. దీంట్లో ఏం నేర్చుకున్నామనేది. అండ్ మీకు జనరల్‌గా కోల్డ్ స్టార్ట్ ఈ పదాలు వింటా ఉంటాము. ఓకే. కీవర్డ్స్ అన్నమాట. కోల్డ్ స్టార్ట్ అంటే ఏందంటే ఫస్ట్ టైమ్ లాంబ్డాని స్టార్ట్ చేయడం. కోల్డ్ స్టార్ట్ అంటాం. ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అంటే ఏంటి? లాంబ్డాని మీరు ఎలా ఇన్వోక్ చేస్తారు అనేది. ఎస్‌కేఎస్, ఎస్ఎన్ఎస్ అవి వస్తాయి. సపోర్టింగ్ లాంగ్వేజెస్. ఒక లాంబ్డా ఏ లాంగ్వేజ్‌ని సపోర్ట్ చేస్తది. సో, సర్వర్‌లెస్ ఆఫ్‌కోర్స్ యెస్. ఇన్ఫినిట్ రన్, ఇన్ఫినిట్ రన్ ఉంటుందా? అంటే లేదు. సో, ఇన్ఫినిట్ రన్ ఉండదు. లాంబ్డా అనేది ఓన్లీ 15 మినిట్స్. సో, డిఫాల్ట్ మెమరీ ఎంత ఇస్తదంటే 128 ఎంబీ అన్నమాట. సో, ఎలా మానిటర్ చేస్తామంటే క్లౌడ్ వాచ్ అండ్ ఏడబ్ల్యూఎస్ మానిటరింగ్ యూజ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది ఒక లెవెల్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకేనా? మనం నెక్స్ట్ లెవెల్‌కెళ్దాం. ఓకే. నెక్స్ట్ లెవెల్ చూద్దాం మనం. ఇది మీడియమ్. తర్వాత మనం సారీ బేసిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం మీడియం లెవెల్‌కెళ్దాం. సో, మీడియం లెవెల్‌లో కొన్ని క్రాస్ క్వెషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. హౌ డు యూ హ్యాండిల్ రీట్రైస్ ఇన్ లాంబ్డా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింక్రోనస్ అండ్ అసింక్రోనస్? ఓకే. వీటి గురించి డిస్కస్ చేద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.